తెలుగు సినిమా చరిత్రలో కొన్ని అధ్యాయాలు ఎప్పటికీ చెరిగిపోవు. అందులో ముఖ్యమైనది, అత్యంత ఆసక్తికరమైనది, ఒకప్పుడు టాలీవుడ్ని శాసించిన ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు. ఒకరు అప్పటికే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు గారైతే, మరొకరు స్వయం కృషితో ఎదిగి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారు. వీరిద్దరి మధ్య అసలు వివాదం ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది? పైకి నవ్వుతూ కనిపించిన, దశాబ్దాలపాటు లోపల రగులుతున్న ఆ కోల్డ్ వార్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమంటే తెలుగు సినిమా తెరవెనుక జరిగిన ఒక మహాభారతాన్ని చదవడమే. 80వ దశకం ప్రారంభం. అప్పటికే దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక తిరుగులేని రాజు. ఆయన కన్ను పడితే చాలు, ఒక సామాన్యుడు రాత్రికి రాత్రే స్టార్ అయిపోతాడు అనే నమ్మకం ఉన్న రోజులవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహామహులతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఒక కమాండింగ్ ఫోర్స్గా ఆయన చక్రం తిప్పుతున్నారు. అదే సమయంలో పునాదిరాళ్ళు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన డాన్సులు, ఫైట్లు, నటనతో ప్రేక్షకుల్లో ఒక కొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. నిజానికి మొదట్లో చిరంజీవి ఎదుగుదలను అందరిలాగే దాసరి కూడా అభినందించారు. చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో దాసరి దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించారు కూడా. అంతా సాఫీగానే సాగుతున్నట్లు అనిపించినా, ఎప్పుడైతే ఖైదీ సినిమాతో చిరంజీవి తిరుగులేని నంబర్ 1 స్థానానికి చేరుకున్నారో అక్కడి నుండే ఇండస్ట్రీలో సమీకరణాలు మారడం మొదలయ్యాయి. అసలు సమస్య వ్యక్తిగతం కాదు, ఆధిపత్యం. టాలీవుడ్ అంటే దాసరి, దాసరి అంటే టాలీవుడ్ అనుకుంటున్న ఆ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి రూపంలో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ శక్తి ఉద్భవించింది. అప్పటివరకు దర్శకుడిదే ఫైనల్ వర్డ్ అని నమ్మే ఇండస్ట్రీ నెమ్మదిగా హీరోల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ చిరంజీవి వైపు చూడడం స్టార్ట్ చేశారు. దర్శకులదే పైచేయి అని బలంగా నమ్మే దాసరికి హీరోల డామినేషన్ ఇంతలా పెరగడం, పైగా మొత్తం ఇండస్ట్రీ చిరంజీవి చుట్టూ కేంద్రీకృతం కావడం రుచించలేదని అప్పట్లో గట్టిగా వినిపించిన మాట. ఈ సైలెంట్ వార్కి మొదటిసారి ఒక ఆకారం వచ్చిన సినిమా 1989లో వచ్చిన లంకేశ్వరుడు. అప్పటికే మెగాస్టార్గా పీక్ స్టేజ్లో ఉన్న చిరంజీవి, స్టార్ డైరెక్టర్గా ఉన్న దాసరి కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కాని ఫలితం మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతింది. ఆ సినిమా మేకింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తారస్థాయికి చేరుకున్నాయని చెబుతారు. పాత పద్ధతిలోనే సినిమా తీస్తానని దాసరి పట్టుబడ్డారని, లేదు ట్రెండ్ మారింది, దానికి తగ్గట్టుగా మార్పులు చెయ్యాలని చిరంజీవి సూచించారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ ఉంది. సినిమా పరాజయం తర్వాత ఆ వైఫల్యానికి కారణం నువ్వంటే నువ్వని ఇద్దరి క్యాంపుల మధ్య సైలెంట్గా బ్లేమ్ గేమ్ నడిచింది. ఆ సినిమా తర్వాత వారిద్దరూ మళ్లీ ఏ ప్రాజెక్టు కోసమూ కలిసి పనిచేయలేదు. అక్కడే ఆ కోల్డ్ వార్కు అతి బలమైన బీజం పడింది. 90వ దశకంలోకి వచ్చేసరికి ఈ దూరం మరింత పెరిగింది. చిరంజీవి ఇండస్ట్రీలో ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన వెనుక అల్లు అరవింద్ ఒక మాస్టర్ మైండ్ వ్యూహకర్తగా ఉంటూ గీతా ఆర్ట్స్ ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు. అప్పటివరకు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా, ఏ పంపిణీదారుడికి కష్టం వచ్చినా దాసరి దగ్గరకు వెళ్లేవారు. కానీ మెల్లగా ఆ పవర్ సెంటర్ మెగా క్యాంపు వైపు షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇది దాసరికి మింగుడుపడని విషయంతో దాసరి అప్పుడప్పుడు పరోక్షంగా తన సినిమాల ఆడియో ఫంక్షన్లలో, ఇంటర్వ్యూలలో చురకలు వేయడం మొదలుపెట్టారు. స్టార్లు కేవలం నీటి బుడగలు, వాళ్లకి లైఫ్ ఇచ్చే దర్శకుడే అసలైన స్టార్ అంటూ దాసరి చేసే కామెంట్స్ అన్నీ చిరంజీవిని ఉద్దేశించినవే అని పత్రికలు కోడై కూశాయి. చిరంజీవి మాత్రం వీటికి ఎప్పుడూ ప్రత్యక్షంగా స్పందించలేదు. ఒక డిగ్నిఫైడ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. కాని పైకి ఎంత కూల్గా ఉన్నా లోపల మాత్రం ఎక్కడో ఒక అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. ఆ అగ్నిపర్వతం బద్దలైన అసలు ఘట్టం 2007లో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవాలు. 75ఏళ్ల తెలుగు సినిమా పండుగది. అప్పటివరకు పరోక్షంగా ఇండస్ట్రీ గదులకే పరిమితమైన విభేదాలు ఒక్కసారిగా లక్షలాది మంది సాక్షిగా లైవ్ టీవీలో బహిర్గతమయ్యాయి. ఆ వేదికపై మాట్లాడిన దాసరి పరోక్షంగా స్టార్లు, ఇండస్ట్రీలో వారి డామినేషన్ గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఇండస్ట్రీని శాసించాలని చూస్తున్నారు, చెట్టుకు కాయలు కాస్తే ఆ కాయలు మాత్రమే గొప్పవి కావు, ఆ చెట్టును పెంచినవాళ్లు కూడా గొప్పే అంటూ పదునైన సెటైర్లు వేశారు. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమైంది ఆయన టార్గెట్ ఎవరు అనేది. ఆ తర్వాత మైక్ అందుకున్న చిరంజీవి ఎప్పుడూ లేనంత ఆవేశంగా సూటిగా సమాధానం చెప్పారు. ఇండస్ట్రీ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు,
ఎవరికివారు తామే గొప్ప, తామే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనుకుంటే పొరపాటు. ప్రేక్షకులు ఆదరిస్తేనే ఎవరైనా స్టార్ అవుతారు, ఏ ఒక్కరూ ఇంకొకర్ని స్టార్ చెయ్యలేరు అంటూ దాసరి వ్యాఖ్యలకు తనదైన శైలిలో పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. ఆ రోజు ఆ వేదికపై జరిగిన ఆ ఫేస్ టు ఫేస్ మాటల యుద్ధం తెలుగు సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. అప్పటివరకు గాసిప్స్గా ఉన్న వార్తలకు అదే అఫీషియల్ కన్ఫర్మేషన్. ఆ తర్వాత ఈ సినిమా యుద్ధం కాస్త రాజకీయ కురుక్షేత్రంగా మారింది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న దాసరి ఆయనపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక రాజకీయ నాయకుడిగా చిరంజీవికి అనుభవం లేదని, కేవలం సినిమా గ్లామర్ చూపిస్తే ఓట్లు రావని డైరెక్ట్ అటాక్ చేశారు. చిరంజీవి కూడా తన ప్రసంగాల్లో కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు. కాని కాలం ఎవరినీ ఒకేచోట ఉంచదు కదా. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చి ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కడం జరిగింది. విధి వైపరీత్యం ఏంటంటే ఒకే పార్టీలో ఉంటూనే ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడకుండా ఉండేవారు. చిరంజీవి పొలిటికల్ ఎదుగుదలను, ఆయనకు అధిష్టానం వద్ద దక్కుతున్న ప్రాధాన్యతను దాసరి వర్గం జీర్ణించుకోలేకపోయిందన్నది బహిరంగ రహస్యం. అయితే వయసు పెరిగే కొద్దీ ఇద్దరిలోనూ ఒక విధమైన పరిపక్వత వచ్చింది. ఎన్ని భేదాభిప్రాయాలున్నా బహిరంగంగా ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు హుందాగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి చివరి రోజుల్లో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు చిరంజీవి వెళ్లి పరామర్శించడం, ఆయన త్వరగా కోలుకోవాలని కోరడం వారి మధ్య ఉన్న ప్రొఫెషనల్ రెస్పెక్ట్కి అద్దం పట్టింది. దాసరి మరణించినప్పుడు చిరంజీవి కంటతడి పెట్టుకోవడం, ఇండస్ట్రీకి పెద్ద దిక్కుపోయింది అని ఆవేదన వ్యక్తం చేయడం చూస్తే వారిద్దరి మధ్య నడిచింది కేవలం వృత్తిపరమైన ఈగో క్లాష్ మాత్రమే తప్ప వ్యక్తిగత ద్వేషం కాదని ప్రపంచానికి అర్థమైంది. చిరంజీవి వర్సెస్ దాసరి ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు కాదు. ఇది తెలుగు సినిమా మారుతున్న ముఖచిత్రానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. దర్శకుల యుగం నుంచి స్టార్ హీరోల యుగంలోకి జరిగిన ఒక ట్రాన్సిషన్. ఇద్దరూ తమ తమ రంగాలలో శిఖరాగ్రానికి చేరుకున్నవారే. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అన్నట్లుగా ఒకే ఇండస్ట్రీలో రెండు పవర్ సెంటర్స్ ఉండలేవు కాబట్టే వారి మధ్య ఆ కోల్డ్ వార్ నడిచింది. కాని అంతిమంగా ఇద్దరూ తెలుగు సినిమాకి చేసిన సేవ చిరస్మరణీయం. వారి మధ్య జరిగిన ఆ ప్రచ్ఛన్న యుద్ధం ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్గానే మిగిలిపోతుంది.